వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీ కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ట్రస్టీ మద్దాల వాసు నేతృత్వంలో అమ్మవారికి స్వర్ణ రజత ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. కుంకుమ పూజలు, గోత్రనామార్చనలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భారత ప్రధాని పర్యటన సందర్భంగా పలు నియోజకవర్గాల నుండి తరలివచ్చి నరసరావుపేటలో కృష్ణవేణి డిగ్రీ కళాశాల నందు బస చేసిన వారిని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చి ప్రధాని సభకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభ అమరావతిలో జరగనున్న నేపథ్యంలో కొరసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పైలాన్ సెంటర్ వద్ద ట్రాఫిక్ మళ్లింపును ఎస్ఐ మహమూద్ రఫీ పర్యవేక్షించారు. హైదరాబాద్ వైపు వెళ్లే లారీలు, భారీ వాహనాలను అడ్డంకి వైపు మళ్లిస్తున్నట్లు ఆయన చెప్పారు. బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు యథావిధిగా నడుస్తాయని ఎస్ఐ తెలియజేశారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా రింగ్ సెంటర్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ జెండాలు రింగు చుట్టూరు రెపరెపలాడుతున్నాయి. ప్రధాని మంత్రి రాకతో రింగ్ సెంటర్ మరియు ప్రధాన రహదారులన్నీ ఫ్లెక్సీలతో, తోరణాలతో కొత్త శోభను అల్లుకున్నాయి. ఎటు చూసినా కూటమి నేతల జెండాలతో, ఫ్లెక్సీలతో రోడ్లన్నీ కలకలలాడుతున్నాయి. పశువర్ధ శాఖ ద్వారా 50% సబ్సిడీతో దానా పంపిణీ చేయుటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని పశు వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. అందుకు రైతులు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి పశువులకు టీకా వేయించి భారత్ పశుధన్ యాప్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. సబ్సిడీ మినహాయించి 50 కేజీల బ్యాగులను 555 రూపాయలకు చెల్లించి పశు వైద్యశాలలో ఆన్లైన్ నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ఈ అవకాశాన్ని రైతు సోదరులు, సభ్యులు వినియోగించుకోవాలని పశు వైద్యాధికారి కోరారు. నా ఆలోచన ఒకటి, రాజధాని రావాలి. ఎవరైనా మీ రాజధాని ఏది అని అడిగితే అమరావతి అని చెప్పే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి వస్తే ప్రతి జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. ఏ జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో కూడా ఆయన ఈ సభలో ప్రస్తావించారు. రాజధాని నిర్మాణం పూర్తి చేసి తీరుతానని అన్నారు. లింగాల మండలంలో ఇటీవల కురిసిన వర్షం, ఈదురుగాలుల వల్ల దెబ్బతిన్న అరటి రైతులకు ఆదుకుంటామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. పులివెందుల వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ హెక్టారుకు 20,000 రూపాయల చొప్పున వైసీపీ తరపున పరిహారం ఇచ్చేందుకు మాజీ సీఎం నిర్ణయించుకున్నారన్నారు. మొత్తం 630 మంది రైతులు దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. వీరందరికీ 1.30 కోట్ల రూపాయల డీడీ రూపంలో అందజేస్తామని వెల్లడించారు. అమరావతి రాజధాని పునఃప్రారంభానికి ఉంగుటూరు మండలం కాగుపాడు గ్రామం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు మండలం టీడీపీ మాజీ అధ్యక్షులు కడియాల రవిశంకర్ ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. మండలంలో అన్ని గ్రామాల నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో బస్సులలో తరలి వెళ్లడం జరిగింది. పెనుగొండ పట్టణం పరిధిలోని వెండ్ర వారి వీధి, శివారు, కోడి పందాల దిబ్బ కాలనీలో గత కొన్ని రోజుల నుంచి డ్రైనేజీల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో డ్రైనేజీ నిర్మాణాలు పూర్తయ్యాయి. డ్రైనేజీ నిర్మాణాలు పూర్తయితే కాలనీ వాసుల వాడకం నీరు నిలువ లేకుండా ఎప్పటికప్పుడు మురుగునీరు బయటకు వెళుతుందని కాలనీ వాసులు తెలుపుతున్నారు. డ్రైనేజీల నిర్మాణంతో తమ కష్టాలు తీరాయని కాలనీ వాసులు అంటున్నారు. నూజివీడు రూరల్ పరిధిలోని మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని నూజివీడు రూరల్ ఇన్ఛార్జ్ ఎస్ఐ జ్యోతి బాస్ హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాహనాల ప్రయాణంలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ప్రయాణం జరపాలని ఆయన కోరారు.